V3 ప్రేక్షకులందరికీ విజయదశమి శుభాకాంక్షలు. V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. ముందుగా ముఖ్యాంశాలు. నేను సైతం కార్యక్రమంలో సీసీ కెమెరాలను ప్రారంభించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. సీసీ కెమెరాలతో నేరస్తుల్ని సులువుగా పట్టుకోవచ్చున్న జిల్లా ఎస్పీ శశిధర్ రాజు. శంషాబాద్ మండలంలో మరోసారి భారీగా పట్టుబడ్డ కల్తీ మద్యం. ఇంట్లో కల్తీ మద్యాన్ని తయారు చేస్తున్న 2 వ్యక్తులను అరెస్టు చేసిన టాస్క్ ఫోర్స్ పోలీసులు. ఆర్టీసీని పూర్తిగా ప్రైవేటీకరణ చేయడం ప్రభుత్వానికి ఏమాత్రం ఇష్టం లేదు. ఆర్టీసీని పటిష్టపరచడానికి అనేక చర్యలు చేపడతామన్న సీఎం కేసీఆర్. కర్నూలు జిల్లా కల్లూరులో విషాదం. హంద్రిలోకి ఈతకు వెళ్లిన యువకుడు మృతి. ఇక వార్తల్లోకి వెళ్తే, నిర్మల్ జిల్లా ఎల్లపల్లి గ్రామంలో నేను సైతం కార్యక్రమంలో సీసీ కెమెరాలను రాష్ట్ర దేవాదాయ గృహ అటవీ శాఖ మంత్రి శ్రీ అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, జిల్లా ఎస్పీ శ్రీ శశిధర్ రాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీసీ కెమెరాల వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయన్నారు. ఒక సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానమని తెలిపారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ సీసీ కెమెరా 24 గంటలు నిరంతరం పనిచేస్తూనే ఉంటుందని, సీసీ కెమెరా వల్ల నేరస్తుని సులువుగా పట్టుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీలు దక్షిణామూర్తి, వెంకటరెడ్డి, డీఎస్పీ ఉపేందర్ రెడ్డి, ఎల్లపల్లి గ్రామ సర్పంచ్ రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పారిశుద్ధ్యం లేకుండా పారిశుద్ధ్యంగా ఉంచుకోవడము, ఇటువంటివన్నీ కూడా మనం కష్టపడి చేసుకుంటే గ్రామాలే పట్టుకొమ్మలు దేశానికి అని చెప్పేసి మనం అనుకుంటా ఉంటాము. దానికి నిదర్శనంగా మనకు ఎల్లపల్లి గ్రామము తప్పనిసరిగా ఈ దిశగా ముందుంటుందని చెప్పేసి ప్రతి ఒక్క కార్యక్రమం సార్కి ఎంత ప్రేమ అంటే ప్రతి ఒక్క కార్యక్రమం మా ఎల్లపల్లి అని ఇక్కడనే గవర్నమెంట్ కార్యక్రమం స్టార్ట్ చేస్తారు. మీరు ఎంతమంది వచ్చినా కూడా అంతమందితో ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తారు. వాళ్ళు పట్టుకొని అడిగితే ఇక్కడికి ఇంత లోపలికి వచ్చి ఎందుకు చేసిందో మీరు మహారాష్ట్ర నుంచి వచ్చి అంటే అక్కడ ఎవరో పని కోసం, ఇంట్లో పని కోసం, పొలం పనుల కోసం అని వచ్చి బంధువుగా వాళ్ళ దగ్గరకు వచ్చి అంతా చూసుకొని ఇక్కడ సీసీటీవీ కెమెరాలు లేవు, పలానా దుకాణం బంద్ చేసుకొని డబ్బులు తీసుకుపోతారు, ప్రతి సాటర్డే సండే ఎక్కువ మొత్తంలో డబ్బులు ఉంటాయని చెప్పేసి అన్ని తెలుసుకొని ఓ 4-5 వచ్చేసి దొంగతనం చేసిపోయారు. అదొకటే కాకుండా ఇంకా 4-5 ఇళ్ళు కొట్టిండ్రు. మన నర్సాపూర్లో, తర్వాత నిర్మల్ రూరల్, మంజలాపూర్లో అవన్నీ కూడా డిటెక్ట్ చేసినాం. ముదోల్లో, బైన్సాలో. అంటే సీసీటీవీ కెమెరా ఉంటే మనకు నేరస్తులను పట్టుకోవడము, సరైన నేరస్తులను పట్టుకోవడము, తొందరగా పట్టుకోవడము, తర్వాత నేరాలు జరగకుండానే నిరోధించడం. ఎట్లయితే మనం తాళం వేసి ఎంత ధైర్యంగా వెళ్ళిపోతామో, తాళం వేసినామంటే ఇక మా ఇంట్లో ఏం దొంగతనం జరగదు, మా ఇల్లు సేఫ్, ఇక ఇంట్లో సామాన్లు ఉన్నా ఏమున్నా ఏం కాదనుకొని పోతాం ఊరికి, అంతే కదా. అట్లే సీసీటీవీ కెమెరా ఉన్నదంటే మన ఊరికి ఏం జరిగినా కూడా పట్టుబడుతుంది. ఎవడన్నా సీసీటీవీ కెమెరా చూసి దండ పెట్టి ఎత్తుకపోయినా కూడా ఇప్పుడు చూస్తున్నాం చాలా హైదరాబాద్లో అక్కడిక్కడ పర్సు కొట్టేస్తున్నాడు. అక్కడ చూసి సీసీటీవీ ఉండగానే దండం పెట్టి పర్సు ఆడిచ్చేసి వెళ్ళిపోతున్నారు. అందుకని చెప్పేసి సీసీటీవీ కెమెరాలు అనేది మన యొక్క రక్షణ కోసము, మన గ్రామము రక్షణపరమైన గ్రామంగా మనము సీసీటీవీ కెమెరాలు పెట్టిన గ్రామాన్ని పూర్తి రక్షణతో కూడుకున్న గ్రామంగా మనము చెప్పుకోవచ్చు. దాంట్లో మనకు మినిస్టర్ గారు చాలా కూడా మన కన్న తల్లిదండ్రులు కానీ మనం పెరిగిన ఊరును కానీ ఎప్పటికీ మర్చిపోము. అమెరికా పోయినా, దుబాయ్ పోయినా ఏ ఊరంటే ఎల్లపల్లి చెప్తారు కానీ దుబాయ్ అని ఎవరు చెప్పుకోరు. అందుకోసమే మన ఊరు మనకే ముఖ్యం, ఇంపార్టెంట్. ఆ విధంగా మనం ప్రతి కార్యక్రమం ఇక్కడ వచ్చే మొదలు పెడుతున్నామంటే అన్ని శుభం జరుగుతూ ఉంది. ఏ పని చేసినా కానీ మంచి జరుగుతుంది. కాబట్టి దసరా పండుగ నాడు మనం ఊళ్ళో సీసీ కెమెరాలు పెట్టాం. అన్ని ఒట్లు పెట్టుకున్నాడు, ఇక తల్లితోడు అవ్వతోడు అన్ని పెట్టుకుని ఇక అయిపోయాయి తీయలేని చెప్పి ఊరంతా కూర్చోబెట్టి ఆ కెమెరా కూడా చూపించారు. ఇక చూపించాక కిందికి ఒక వేసి ఇక తప్పైందని వెంటనే ఒప్పుకోవడం జరిగింది. అంటే దొంగతనము చేసి కూడా చేయలేని చెప్పి అబద్ధం ఆడాడు కాబట్టి ఆ ఊర్లో పెద్దగా ఫైన్ వేసారు, జుర్మానా కూడా పడ్డది. శంషాబాద్ మండలంలో భారీగా కల్తీ మద్యాన్ని ఎక్సైజ్ అధికారులు పట్టుకున్నారు. వివరాల్లోకి వెళ్తే, శంషాబాద్లో ఓ ఇంట్లో కల్తీ మద్యాన్ని తయారు చేస్తున్నారన్న విశ్వసనీయ సమాచారంతో ఆ ఇంటిపైన దాడి చేసి కల్తీ మద్యాన్ని తయారు చేస్తున్న బహదూర్గూడ కాలనీకి చెందిన మహేందర్, జగ్గయ్య, గన్సేమియాగూడ అనే వ్యక్తులను ఎక్సైజ్ అండ్ టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. దసరా పండుగ సమయంలో ఈ నకిలీ మద్యాన్ని తయారు చేసి ప్రజలకు విక్రయిస్తున్నారు. ఈ ముఠా సభ్యులను అదుపులో తీసుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు ఎక్సైజ్ అండ్ టాస్క్ ఫోర్స్ పోలీసులు.
ఆర్టీసీని పూర్తిగా ప్రైవేటీకరణ చేయడం ప్రభుత్వానికి ఏమాత్రం ఇష్టం లేదని ఆర్టీసీ సంస్థ ఉండి తీరాల్సిందేనని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు స్పష్టం చేశారు. ప్రజలకు ఎట్టి పరిస్థితుల్లోనూ అసౌకర్యం కలగకుండా చూడడమే ప్రభుత్వ ధ్యేయం అని, అనుగుణంగానే ఆర్టీసీని పటిష్టపరచడానికి అనేక చర్యలు చేపడుతున్నామని సీఎం కేసీఆర్ అన్నారు. మొత్తం ఆర్టీసీని ప్రైవేట్ పరం చేయడం వివేకమైన చర్య కాదని ఆయన అన్నారు. కర్నూలు జిల్లా కల్లూరులో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. చెంచునగర్కి చెందిన గొల్ల శ్రీరాములు కుమారుడు గొల్ల రామకృష్ణ కాలనీకి పక్కనే ఉన్న హంద్రిలోకి ఈతకు వెళ్లి మృతి చెందాడు. గొల్ల శ్రీరాములు తాపీ మేస్త్రిగా జీవనం కొనసాగిస్తున్నాడు. అతనికి రామకృష్ణతో పాటు ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. దసరా పండుగ రోజే కల్లూరు గ్రామం విషాదంలో మునిగిపోయింది. హంద్రిలో ఎండిపోయిన గుర్రపు డెక్కకు ఆకు మధ్యలో చిక్కుకుపోయి ఊపిరాడక మరణించినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల నిండు ప్రాణం బలైందని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అన్నాడు పనికి పోతే మానైనా మన పని మనకు చాలు అంటే చేశాడు అనే నిర్మల్ జిల్లా వ్యాప్తంగా దేవీ నవరాత్రి ఉత్సవాలను ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహించుకొని విజయదుర్గ రూపంలో ఉన్న అమ్మవారి విగ్రహాలకు మహిళలు, పురుషులు, పిల్లలు ఆటపాటలతో, దాండియా నాట్యాలతో, కోలాటంతో దుర్గామాత నిమజ్జనోత్సవం ఆనందోత్సాహాల మధ్య నిర్వహించుకోవడం జరిగింది. నిర్మల్ జిల్లా వ్యాప్తంగా 4000 దుర్గామాత విగ్రహాలను ప్రతిష్ఠించడం జరిగిందని, వాటికి పటిష్టమైన భద్రతను కూడా ఏర్పాటు చేయడం జరిగిందని నిర్మల్ జిల్లా అదనపు ఎస్పీ దక్షిణామూర్తి అన్నారు. జారింది తను చేసేసి నీకు కిందికి వాళ్ళు ఒకటి పిలిస్తే సూర్యాపేట జిల్లా మునగాల మండలం తాడ్వాయి శివార్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కారు అదుపు తప్పి బోల్తా పడడంతో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఇద్దరే ఉన్నారా? అట్లా బండి దిగినారా? పల్టీ కొట్టింది ఎట్లా మరి అటు సైడ్ నుంచి. సంగారెడ్డి జిల్లా జైరాబాద్ పట్టణంలో పస్తాపూర్లో డీడీఎస్ ఆధ్వర్యంలో అభినందన సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే మాణిక్యరావు, ఎమ్మెల్సీ ఫరీద్దీన్, జిల్లా కలెక్టర్ హనుమంతరావు ముఖ్య అతిథిగా హాజరై అవార్డు పొందిన మహిళలకు సన్మానించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ హనుమంతరావు మాట్లాడుతూ ప్రపంచ వేదికపై డీఎస్ మహిళలకు జీవ వైవిధ్యంపై అవార్డులు రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. చిరుధాన్యాలతోనే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని, చిరుధాన్యాలు పండించడంలో మీడియా సంస్థ ఎంతో చొరవ చూపుతుందని అన్నారు. తెలంగాణకో లేకపోతే ఒక దేశానికో కాకుండా ప్రపంచ స్థాయిలో ఎప్పటి నుంచో మనకు అవార్డులు వస్తున్నాయి. మొన్న మనకి డీడీఎస్కి అవార్డు వచ్చిందంటే ఒక డీడీఎస్కే కాదు, సంగారెడ్డి గుర్తింపు దక్కినట్టు, తెలంగాణ గుర్తింపు దక్కినట్టుగా భారతదేశానికి కూడా గుర్తింపు దక్కినట్టు. అట్లా ఆ విధంగా గుర్తింపు దక్కించినటువంటి మహిళా సోదరిమణులు డీడీఎస్ సభ్యులకి, సతీష్ గారికి జిల్లా తరఫున నా యొక్క నమస్కారాలు, అభివందనాలు ప్రత్యేకంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే అది ప్రతిష్టాత్మకమైన అవార్డు. ఈక్వేటర్ అవార్డు అనేది మొత్తం ప్రపంచ స్థాయిలో జీవ వైవిధ్యాన్ని కాపాడినందుకు, ఇతరత్ర అన్ని కూడా నూతన వంగడాలు వీటన్ని ఒక పారామీటర్స్ తీసుకొని ఇచ్చేటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి అవార్డు. ఆ అవార్డు పొందడం అనేది నిజంగా అరుదైనటువంటి విషయం. అది కూడా డీడీఎస్ తరఫున సతీష్ గారు అందుకోకుండా 3 తరాల వాళ్ళని పంపడం అనేది గమనించదగ్గ విషయం. చిన్న తరానికి సంబంధించి మయూరి వెళ్ళింది,
మధ్యతరం మొగులమ్మ, మరి ఆపై తరం అనసూయమ్మ గారు, ఈ ముగ్గురు కూడా కలిసి ప్రపంచ వేదిక మీద అవార్డు తీసుకోవడం మీ యొక్క ప్రతి మహిళ కూడా ఆ యొక్క గౌరవాన్ని, ఖ్యాతిని జిల్లాకి, తెలంగాణకు కూడా దక్కినటువంటి అంశం మనం మరవలేము. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం ఆగ్రహారం ఆంజనేయ స్వామి దేవస్థానంలో దసరా సందర్భంగా భక్తులు అత్యధిక సంఖ్యలో ఆంజనేయ స్వామిని దర్శించుకోవడానికి భక్తులు బారులు తీరారు. భక్తులు వారి వాహనాలకు ఆయుధ పూజ చేయించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈవో నాగారపు శ్రీనివాస్, ఆలయ అర్చకులు లక్ష్మణ్ మాట్లాడుతూ దసరా వైభవాన్ని V3 న్యూస్తో పంచుకున్నారు. అమ్మ దేవాలయం అగ్రహారం ఇచ్చిన భక్తులందరికీ విజయదశమి శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈరోజు కూడా విజయదశమి రోజు వేములవాడ, సిరిసిల్ల కాన్స్టిట్యున్సీ పరిధిలో అన్ని గ్రామాల నుండి దాదాపు మన దగ్గర వెహికల్స్ వాహన పూజలు చేసుకుంటారు. అధిక సంఖ్యలో మన దగ్గర వాహన పూజలు ఉంటాయి. అందులో బాగా ఈరోజు కూడా చాలామంది వారి వాహనాలు పూజలు చేయించుకోవడం జరిగింది. ఈరోజు సాయంత్రం 5 గంటలకు శ్రీ స్వామివారి పల్లకి సేవపై సెమీ పూజ, పల్లకి సేవపై స్వామివారు దేవాలయం బయటకు వచ్చి సెమీ దగ్గర సెమీ పూజ చేసుకొని మరియు స్వామివారు దర్బారాన్ని ప్రవేశించారు. సాయంత్రం 5 గంటలకు కావున భక్తులు అందరికీ ఎలాంటి అసౌకర్యం జరగకుండా అది ఏర్పాటు చేయడం జరిగింది. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమో జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశ్రణవన్నోతివస్కీరసాదనో శ్రీమహాగణాధిపతయే నమః. ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం కరుణార్క ప్రభో శాంతం రామదూతం నమామ్యహం. శ్రీ రాజన్న సిరిసిల్ల జిల్లా గ్రామం అగ్రహారం విజయదశమి పురస్కరించుకొని ఎంతో భక్తులకు కొంగు బంగారంగా ఉండి అందరి యొక్క ఆశీర్వాదిస్తూ ఆ ఆంజనేయ స్వామి విజయదశమి సందర్భంలో ముఖ్యంగా ఈరోజు విజయదశమి అంటే నవరాత్రులు ఆ యొక్క మహిషాసురుని మర్దించండి దేవి తల్లి యొక్క అనుగ్రహంతో విజయదశమి కార్యక్రమం జరుగుతుంది. విజయదశమి సందర్భంలో ఎంతో గ్రామాల నుండి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అనేకమంది ద్విచక్ర వాహనాలు, చతుర్చక్ర వాహనాలు, ఆయుధ పూజ దశమి చాలా ముఖ్యం కనుక ఇక్కడ విశేషంగా జరపబడుతున్నాయి. అందులో విజయదశమి సందర్భంగా ఉదయము ఆంజనేయ స్వామికి మన్యసూక్త అభిషేకము, అమ్మవారికి లలితా సహస్రనామయుక్తంగా దుర్గా సప్తశక్తియుక్తంగా పూజలు చేయడం జరిగింది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో స్థానిక రిమ్స్ వస్త CITU ఆధ్వర్యంలో తెలంగాణ కాంట్రాక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ రిమ్స్ కమిటీ చేపట్టిన నిరవధిక సమ్మె కలెక్టర్ హామీతో 10వ తేదీ వరకు వాయిదా వేసినట్లు CITU జిల్లా అధ్యక్షుడు మల్లేష్ తెలిపారు. 10వ తేదీ వరకు ఒకవేళ జీతాలు రాకపోతే తిరిగి సమ్మె చేపడతామని CITU జిల్లా అధ్యక్షుడు మల్లేష్ తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా కోనసీమ ప్రధాన కేంద్రం అమలాపురం పట్టణంలో దసరా వచ్చిందంటే సందడి మొదలవుతుంది. రాష్ట్రంలోనే అమలాపురంలో జరిగే శరన్నవరాత్రులకు ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది. సుమారు 185 ఈ ఉత్సవాలకు చారిత్రాత్మక చరిత్ర ఉంది. దసరా పండుగ వచ్చిందంటే చాలు అమలాపురంలో జరిగే శరన్నవరాత్రులు సంబరాలు ప్రతి ఒక్కరికి గుర్తుకొస్తాయి. ప్రాచీన సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే చెడి దాలింఖానా సంబరాలను తిలిగించేందుకు ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి అశేష ప్రజానీకం తరలివస్తారు.
మాజీ ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్ తిరిగి వైసీపీ గూటికి చేరారు. జగన్ పార్టీ పెట్టిన సమయంలో ఆయన కలిసి నడిచిన జూపూడి తర్వాత కాలంలో టీడీపీలోకి వెళ్లారు. ఇప్పుడు తిరిగి సొంత పార్టీలోకి చేరారు. ఆయనకు ముఖ్యమంత్రి జగన్ ఆలింగనం చేసుకుని పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆదిలాబాద్ జిల్లాలోని ఊట్నూరులో ఆర్టీసీ సమ్మె కొనసాగుతున్న టీఆర్ఎస్ ప్రభుత్వం పాక్ కార్మికులతో చర్చలు జరపకుండా రాష్ట్రంలోని 52,000 మంది కార్మికులను డిస్మిస్ చేస్తూ నిర్ణయం తీసుకోవడం రాజ్యాంగ విరుద్ధమని, ఇది కార్మికుల సమ్మె హక్కును కారాయడం, కక్ష సాధింపు చర్యలకు పూనుకోవడం, ప్రభుత్వం మొండి వైఖరి విడిచిపెట్టి కార్మికులతో వెంటనే చర్చలు జరిపి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి కాపాడాలని సమ్మెలో భాగంగా ఊట్నూరులోని అంబేద్కర్ బొమ్మ వద్ద ఆర్టీసీ జేఏసీ నాయకులతో రాస్తారోకో చేయడం జరిగింది. चलेगा बस्ता भैया नहीं चलेगा आरटीसी जैसी हमारी कुर्सी खाली करो हमारी मांगी पूरी करो हमारी कुर्सी खाली करो दोनों का अरेस्ट చేసిన ఆర్టీసీ నాయకులను వెంటనే జేఏసీ నాయకులను వెంటనే అరెస్ట్ చేసిన జేఏసీ నాయకులను వెంటనే ఈ రోజు కావాల్సిన తెలంగాణ బతుకు తెలంగాణ కావాలా, బంగారు తెలంగాణ ఎవరికి అవసరం లేదు అని నినాదంతో ఆ రోజు అందరికన్నా ముందు ఆర్టీసీ కార్మికులే వచ్చి మరి తెలంగాణ కావాలని ఉద్యమంలో ముందు అడుగు వేసిన వాళ్లకు ఈరోజు మాట్లాడకుండా మీ అందరికి తీసేస్తాం అని చెప్పడం ఇది సిగ్గుతో తల వంచుకోవాల్సిన అవసరం ఉంది యావత్ తెలంగాణ. రోజు నేను ఒకటే ముఖ్యమంత్రి గారికి డిమాండ్ చేస్తున్నా, ఆర్టీసీ నీ పక్కకు రోజు కలిసి ఒకటే చోట భోజనం చేసి మీటింగ్ చేస్తున్న మీ పక్క రాష్ట్రంలో ఆంధ్రాలో ఎట్లా మరి ప్రభుత్వంలో విలీనం చేసుకున్నారు, మరి మీరు ఎందుకు చేయడం లేదు? మీరు ఈరోజు చేసే ఏ కార్యక్రమం చూసినా కానీ ప్రజల వ్యతిరేక కార్యక్రమం ఉంది. ఈరోజు ఎట్టి పరిస్థితిలో మరి ఆర్టీసీని మరి పూర్తి స్థాయిలో విలీనం చేయడం, మరి కార్మికుల హక్కు ఏదైతే డిమాండ్ పెట్టారో పూర్తి స్థాయిలో ఇవ్వడం కోసం ముందుకు రావాల్సిన అవసరం ఉంది. ఈరోజు 3వ రోజు, మరి రేపటి నుండి దసరా అయిన తర్వాత ఉద్రిక్తంగా చేయవలసిన అవసరం ఉంది. పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ తరఫున పూర్తి మద్దతు అన్ని రకాల ఇవ్వడానికి మేము ముందుకు వస్తున్నాం. ఈ దొరల పాలనతో మరి మరో నిజాం పాలన వచ్చింది, కానీ మనము ఈరోజు బతుకు తెలంగాణ, మరి బలహీన బడుగు వర్గాల తెలంగాణ లేనే లేదు. ఎక్కడ మనం చూస్తున్నాం ప్రభుత్వంలో ఎవరికి స్థానం ఉంది, ఎవరిది ఇంటి పాలన నడుస్తుంది, కానీ ప్రజాస్వామ్యం అసలు పూర్తిగా గురి చేసే పరిస్థితి వచ్చింది. అందుకని కార్మికుల పూర్తి స్థాయిలో వాళ్ళు ఇచ్చిన డిమాండ్ను పూర్తి చేయవలసిన అవసరం ఉంది. లేకపోతే నీ కుర్చీని రోజులు దగ్గర పడేది వినాశకాల విపరీత బుద్ధి అంటారు. మునిగే రోజులు దగ్గర వచ్చినప్పుడు ఇలాంటి అహంకారంతో వ్యవహరించడం ఇది సరైన పద్ధతి కాదు. కార్మికుల పూర్తి స్థాయిలో డిమాండ్ను మరి పిలిపించుకొని ముఖ్యమంత్రి మాట్లాడి పరిష్కారం చేయవలసిన అవసరం ఉందని డిమాండ్ చేస్తుంది. వార్తలు ముగించే ముందు ప్రధానాంశాలు మరోసారి చూద్దాం. నేను సైతం కార్యక్రమంలో సీసీ కెమెరాలను ప్రారంభించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, సీసీ కెమెరాలతో నేరస్తుల్ని సులువుగా పట్టుకోవచ్చున్న జిల్లా ఎస్పీ శశిధర్ రాజు. శంషాబాద్ మండలంలో మరోసారి భారీగా పట్టుబడ్డ కల్తీ మద్యం. ఇంట్లో కల్తీ మద్యాన్ని తయారు చేస్తున్న 2 వ్యక్తులను అరెస్టు చేసిన టాస్క్ ఫోర్స్ పోలీసులు. ఆర్టీసీని పూర్తిగా ప్రైవేటీకరణ చేయడం ప్రభుత్వానికి ఏమాత్రం ఇష్టం లేదు. ఆర్టీసీని పటిష్టపరచడానికి అనేక చర్యలు చేపడతామన్న సీఎం కేసీఆర్. కర్నూలు జిల్లా కల్లూరులో విషాదం. హంద్రిలోకి ఈతకు వెళ్లిన యువకుడు మృతి. సమగ్ర సమాచార స్రవంతికై చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.